భీమవరం ట్రాఫిక్ అయితే చూసారా, చింపేస్తుంది అనమాట. సంక్రాంతి కదా, సంక్రాంతి హడావడి అంతా భీమవరంలోనే ఉంది. మనం జర్నీ చేస్తున్న ట్రైన్ పేరు వచ్చేసి నాగర్సోల్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం. నియర్లీ 1 అవర్ లేట్లో అయితే రన్ అవుతుంది ట్రైన్. స్టేషన్ లోపల అయితే మీరు క్యాబ్ ఏది బుక్ చేయొద్దు, బయటకు వచ్చి బుక్ చేయండి. మంచిగా మేడం, ఏం కొన్నారు? ఏది నుంచి శని సింగపూర్ వెళ్ళేదారిలో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా చూపెట్టినా మీకు. హలో గాయస్, నేను మీ విజయ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం అనమాట. నర్సాపూర్ టు నాగర్సోల్. మనం భీమవరం నుంచి ఎక్కుతున్నాం. ఆ ట్రైన్ అయితే షిరిడీకి అయితే వెళ్తున్నాం మనం దర్శనానికి. ఫైనల్లీ భీమవరం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి స్టేషన్కి అయితే మూవ్ అవుతున్నాం అనమాట. ట్రైన్ టైమింగ్ వచ్చేసి 11:50కి, కానీ మనం హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చేసాం ఇక్కడికి. నర్సాపూర్ నుంచి అయితే 11:30కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 15-20 మినిట్స్లో అయితే ఇక్కడికి వచ్చేస్తుంది, పక్కనే కాబట్టి. భీమవరం ట్రాఫిక్ అయితే చూసారా, చింపేస్తుంది అనమాట. సంక్రాంతి కదా, సంక్రాంతి హడావడి అంతా భీమవరంలోనే ఉంది. వస్తున్నప్పుడు చూసాను అనమాట, ఈ రోజుతో స్టార్ట్ అయిపోతున్నాయి. అన్ని గ్రౌండ్స్ అయితే క్లియర్ చేసి కోడి పందాలకి అవన్నీ రెడీ చేస్తున్నారు. మంచి హడావడి ఉంటుంది భీమవరంలో మాత్రం సంక్రాంతి టైంలో. భీమవరం ఇంకా ఎంటర్ అవుతున్నాం లేదు, అప్పటి నుంచి పోస్టర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి కోడి పందాలు ఎక్కడ జరుగుతున్నాయని కూడా పోస్టర్స్ మీద మెన్షన్ చేశారు, బార్ కోడింగ్ వేసి లొకేషన్. అంత హడావుడిగా ఉందన్నమాట భీమవరంలో. మళ్ళీ మనం భీమవరం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా 30 మినిట్స్ అయితే ఉంది మన ట్రైన్ రావడానికి. మన ట్రైన్ అయితే వెల్కమ్ ఇచ్చేసింది స్టేషన్ పైకి. ఇదే మన జర్నీ చేస్తున్న ట్రైన్ ఈరోజు, నాగర్సోల్ ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే మ్యాక్సిమం ఖాళీగా ఉందన్నమాట. ఎందుకంటే భీమవరంకి 2 స్టాప్స్ ముందే నర్సాపూర్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్. మ్యాక్సిమం భీమవరం వచ్చేసరికి అయితే ఖాళీగా ఉంది. ఇంకా ముందు వెళ్ళి చూద్దాం. ఫుల్ అయిపోద్ది అనుకుంటా నాకు తెలిసి ట్రైన్. మ్యాక్సిమమ్ 2 స్టేషన్స్ దాటగానే విజయవాడ లోపే ఫుల్ అయిపోద్ది ట్రైన్ మొత్తం. ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయిన స్టేషన్లోకి. ఇదిగోండి ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మన 5 and 6 మన సీట్ నెంబర్స్ వచ్చేసి 5 and 6. ట్రైన్ స్టార్ట్ అయ్యేది నర్సాపూర్ నుంచి అనమాట. 11:25 అరౌండ్కి. నర్సాపూర్ తర్వాత పాల్కోలు తర్వాత భీమవరం. 3rd స్టేషనే భీమవరం అనమాట దీనికి. అందుకే ట్రైన్ అంతా ఖాళీగా ఉంది ఇక్కడ. భీమవరం స్టేషన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ టు భీమవరం. మనం జర్నీ చేస్తున్న ట్రైన్ పేరు వచ్చేసి నాగర్సోల్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17231. ఈ ట్రైన్ అయితే తాడేపల్లిగూడెం అటువైపు ఆ లైన్లో కాకుండా ఆకివీడు, కైక్లూరు, గుడివాడ జంక్షన్ నుంచి విజయవాడకి అయితే వెళ్తుంది. గుడివాడ జంక్షన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది ట్రైన్. గుడివాడ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి మ్యాక్సిమం 50% ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది. భీమవరం దాటాక కైక్లూరు అండ్ గుడివాడ జంక్షన్లో చాలా ప్యాసింజర్స్ ఎక్కారనమాట. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది ఈ ట్రైన్. విజయవాడ గివెన్ టైం అయితే 1:50కి అయితే ఉంది, కానీ ట్రైన్ వచ్చేసి ఇదిగోని చూస్తున్నారు కదా 2:20కి వచ్చింది. ఇక్కడే 30 మినిట్స్ లేట్లో అయితే ఉంది ట్రైన్. వామ్మో, విజయవాడ స్టేషన్ పైన చూసారా ప్యాసింజర్స్ గట్టిగా వచ్చారు. సంక్రాంతి సెలవులు కదా. మా కోచ్ వచ్చేసరికి చూసారు కదా ఫుల్లీ ప్యాక్డ్ అయితే అయిపోయింది. ట్రైన్ విజయవాడ జంక్షన్లో ఎంటర్ ఇస్తున్నప్పుడు చూసారు కదా ప్లాట్ఫామ్ మీద ఫుల్ క్రౌడ్తో నిండిపోయి ఉండేది. ఇప్పుడు చూసారా ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. 100% ఈ ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. చలో ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. నేనైతే ఫుడ్ ఇంట్లో నుంచే తెచ్చుకున్నా, ఇక్కడైతే ఆర్డర్ ఏం పెట్టుకోలేదు. బాయ్ టు విజయవాడ జంక్షన్. వా, క్రౌడ్ అయితే చూసారా విజయవాడ టికెట్ కౌంటర్ దగ్గర క్రౌడ్ మామూలుగా లేదు. టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఫుల్లీ ప్యాక్ అయిపోయింది. గుంటూరు స్టేషన్ లాగిన తర్వాత ఇదిగోండి ఈ స్నాక్స్ అయితే తీసుకున్నా. ఈ బైక్ షూస్ దొంగ బైక్లు అనుకున్నారా? కాదండోయ్, రైల్వేలో బైక్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఇలాగే ప్యాక్ చేస్తారనమాట, మొత్తం ఏమీ డ్యామేజ్ అవ్వకుండా. ఆఖరికి గుంటూరు జంక్షన్ని కూడా బాయ్ చెప్పేద్దాం. మనం తీసుకున్న స్నాక్స్ని అయితే కంప్లీట్ చేద్దాం లోపలికి వెళ్ళి. సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం. నియర్లీ 1 అవర్ లేట్లో అయితే రన్ అవుతుంది ట్రైన్. 8:45కి రావాల్సింది 9:55కి వచ్చిందనమాట ట్రైన్. ఆన్లైన్లో అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేము. IRCTC యాప్లో నుంచి PNR నెంబర్ కొట్టామంటే మనకి ఏం ఫుడ్ కావాలో అవి స్టేషన్లో తీసుకొచ్చి మన బెడ్ దగ్గరికి వచ్చేసి డెలివరీ ఇస్తారనమాట.
సికింద్రాబాద్ లో మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ 8th ప్లాట్ఫామ్ లో అయితే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ప్లాట్ఫామ్ మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. మనకి స్టాల్, డ్రింక్ స్టాల్ అయితే దగ్గరలో ఎక్కడ దొరకలేదు, చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే కన్స్ట్రక్షన్ లో ఉంది 8th ప్లాట్ఫామ్ మొత్తం. వావ్, నైట్ టైం అయితే కవర్ చేసింది. సికింద్రాబాద్ వచ్చేసరికి 2 hours 50 minutes లేట్లో ఉండే ట్రైను. ఇప్పుడైతే ప్రజెంట్ ఔరంగాబాద్ స్టేషన్లో అయితే ఉన్నాం. జస్ట్ 50 minutes డిలేలో ఉందన్నమాట ట్రైన్. అదిగోండి 8:40. ఇప్పుడు ఔరంగాబాద్లో స్టేషన్లో టైం వచ్చేసి 8:40, కానీ జస్ట్ 10-50 minutesలో డిలేలో అయితే ఉంది. కవర్ చేసింది అనమాట, నైట్ అయితే కవర్ చేసింది మొత్తం టైమింగ్. చలో బాయ్ బాయ్ టు ఔరంగాబాద్. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగర్సోల్ అనమాట, అక్కడైతే దిగిపోతున్నాం మనం. ఫైనల్లీ షిరిడి అయితే రీచ్ అయిపోయాం. నాగర్సోల్ నుంచి నేనైతే ప్రైవేట్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా. వేరే తెలిసిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళతో పాటు వచ్చాయన్నమాట. మేము 6 members మాకు 1400 అయితే ఛార్జ్ చేశారు, అంటే పర్ హెడ్ 200 పడినట్టు. మామూలు షేర్ ఆటోలో మనం వచ్చామంటే 150 రూపీస్ అలా అయితే ఛార్జ్ చేస్తారు మీకు. కానీ మీకు ఇంకోటి చెప్తున్నాడు, స్టేషన్ లోపలైతే మీరు క్యాబ్ అయితే బుక్ చేయొద్దు, బయటకు వచ్చి బుక్ చేయండి. బేరం అడ్డంగా ఉన్నది. లోపలైతే పర్ హెడ్ 300 చెప్పాడు షేరింగ్ ఆటోలోనే, షేరింగ్ జీప్లో. బయటకు వస్తే 150 రూపీస్ తీసుకెళ్తున్నారు బయట. అందుకే మీరు ఎవరైనా ఒకవేళ స్టేషన్ నాగర్సోల్ స్టేషన్లో దిగితే బయటకు వచ్చే క్యాబ్స్ అయి బుక్ చేసుకోండి. మాకు లోపలైతే 2200 చెప్పాడు ఒక క్యాబ్కి, బయటకు వచ్చి మేము బేరం ఆడితే 1400 మాకు తీసుకొచ్చి మా రూమ్ దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేశాడు. అయితే ఇప్పుడు రూమ్ వచ్చేసి సైకిల్ స్వామి ఆశ్రమం అని చెప్పేసి అక్కడ బుక్ చేసుకున్నాం రూమ్ అయితే చాలా బాగుంది. నాకైతే 800 ఛార్జ్ చేశారు మా 3 members. ఇదిగోండి రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. డబుల్ బెడ్, పక్కన సింగిల్ బెడ్, 4 members ఈజీగా సరిపోద్ది. ఇంకా ఇక్కడి నుంచి షిరిడి దర్శనం అయితే నేను నైట్ అనుకుంటున్నాను 6 తర్వాత. ఫస్ట్ ఇప్పుడైతే శని సింగనాపూర్ వెళ్తున్నాను. క్యాబ్ అయితే బుక్ చేశాను నేను. క్యాబ్ ఇంకా రేట్ నేనేం మాట్లాడలేదు. కిందకి వెళ్ళగా మీ క్యాబ్ కూడా ఎంత పడిందో శని సింగనాపూర్కి అంతా డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను మీకు. షిరిడి నుంచి శని సింగనాపూర్ అయితే స్టార్ట్ అయిపోయాం. మన కార్ రెంట్ వచ్చేసి నియర్లీ 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు మాకు. పికప్ డ్రాప్ అక్కడ 1/2 hour 1 hour వెయిట్ చేస్తారు దర్శనం అయ్యే వరకు. శని సింగనాపూర్ అయితే రీచ్ అయిపోయాం. చిన్న ఆయిల్ డబ్బా తీసుకుంటే సరిపోద్ది. మీకు వెళ్తున్నప్పుడు చూపిస్తాను మీకు ఆ స్కామ్ ఏంటనేది. ప్రతి పార్కింగ్ దగ్గర నుంచుని ఉన్నారనమాట. కొబ్బరికాయలు అవన్నీ పెట్టేసి ఉంటాయి, అవి తీసుకోమని చెప్పి ఫోర్స్ చేస్తారు. కార్ లోపలికి ఎంటర్ అయిందంటే చాలు, ఇక్కడ వాళ్ళకి తెలుసు లోకల్ కార్స్ ఏంటో, బయట నుంచి వచ్చే కార్స్ ఏంటో అనేది. బయట నుంచి వచ్చే కార్స్ కంపల్సరీ స్టార్టింగ్లోనే ఆపేసి వాళ్ళు ఫోర్స్ చేస్తారనమాట. ఇక్కడే కాలు చేతులు కడుక్కోండి, ఇక్కడే మా దగ్గరే సామాగ్రిలు కొనాలి, ఇంకెక్కడ కొనకూడదు, ఇక్కడే కార్ పార్క్ చేశారని చెప్పేసి. ఏం వద్దు, జస్ట్ చిన్న 10 రూపాయలు ఆయిల్ బాటిల్ తీసుకుంటే చాలు మనం లోపల ఎంటర్ అవుతున్నప్పుడు. శని సింగనాపూర్ గుడి దగ్గరికి అయితే వస్తాం. గుడి బయట నుంచి అనమాట ఇది. మనం అలా తిరిగి అలా ఎంటర్ అవ్వాలి లోపలికి. క్రౌడ్ అయితే ఏం లేదనమాట, చూస్తున్నారు కదా చాలా తక్కువ మందికి క్రౌడ్ ఉన్నారు. నాకు తెలిసి వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే అయితే అస్సలు ఖాళీ ఉండదంట ఆ 3 days. ఇలా వెళ్ళాలి, ఎంట్రన్స్ పిచ్చెక్కించింది కదా. క్రౌడ్ చాలా అంటే చాలా తక్కువ మందిలో ఉన్నారు క్రౌడ్ అయితే. బయట బుట్టలో మీకు కొన్ని పూజ సామాన్లు ఉంటాయి అన్నాను కదా, లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర ఏది పెట్టారనమాట. ఇవన్నీ బయట ట్రేస్ ఉంటాయి, కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే వదిలేయాలి. ఇవన్నీ అన్నీ ఇక్కడే వదిలేయాలి. బయట మీకు ఏమని చెప్తారంటే దేవుడి దగ్గరికి వెళ్ళాక ఆ పూజ చేస్తారు, ఈ పూజ చేస్తారని ఏ ఉండవు. అక్కడ మీకు కొన్నవన్నీ ఇక్కడే వదిలేయాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకే వెళ్తాయన్నమాట అవి. ఇదే పెద్ద స్కామ్ ఇక్కడ జరిగేది. నాకు ఆల్రెడీ రిసెప్షన్లో మన రూమ్ తీసుకున్న లాడ్జ్లో కూడా చెప్పారనమాట రిసెప్షన్లో, ఈ స్కామ్ మాత్రం మీరు వెళ్ళొద్దని. ఎవరు ఎన్ని మంది లడ్డు వచ్చినా ఎవరేమన్నా మీరు మాత్రం దానికి టెంప్ట్ అవ్వద్దు. చాలా సెంటిమెంట్తో కొడతారు అక్కడ బయట మీకు. గుడి లోపలికి అయితే వస్తాం. అటువంటి ఎదురుగా నల్లగా ఒక రాయి కనిపిస్తుంది చూసారా, అదే శనీశ్వరుడి విగ్రహం అన్నమాట. అలా పైకి వెళ్ళి ఆ శనీశ్వరుడి పైన నూనె వేయాలంటే 500 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. మీరు వద్దనుకుంటే ఇదిగోండి ఇలా కింద అక్కడ నెట్స్ ఉన్నాయి చూసారా, అక్కడ కూడా మీరు వేయచ్చు.
దర్శనం చేసుకొని బయటికి అయితే వస్తాం. దర్శనం అయితే చాలా అంటే చాలా ఫ్రీగా జరిగింది. క్రౌడ్ అయితే అస్సలు లేరనమాట, అందుకే దర్శనం చాలా ఫ్రీగా జరిగింది. రూల్స్ చాలా మార్చారు ఇక్కడ. ఫస్ట్ మేము వచ్చేటప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మాత్రం జెంట్స్ షర్ట్ వేసుకోకూడదు, లెదర్ ఐటమ్ ఏది అలౌ చేసేవారు కాదు. పర్సు, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్ కూడా తీసేయమని చెప్పేవారు. ఇప్పుడు ఆ రూల్స్ ఏం లేవు, అందరూ అన్నీ క్యారీ చేసేస్తున్నారు. నెక్స్ట్ లేడీస్కి అయితే అస్సలు అలౌ చేసేవారు కాదు దగ్గరికి, అయితే ఇప్పుడు లేడీస్ కూడా అలౌ చేస్తున్నారనమాట. రూల్స్ చాలా మారిపోయినాయి ఇక్కడ. శని సింగపూర్కి అయితే టైమింగ్స్ ఏం లేవు, 24 hours అనమాట. ఇప్పుడైనా వెళ్ళొచ్చు, ఇప్పుడైనా రావచ్చు. 24 hours గుడి ఓపెన్లోనే ఉంటుంది మనకి. మా వంశిక మేడం గారికి బొమ్మలు కావాలంట, అదిగోండి అటువైపు అమ్మి బొమ్మల షాపులే ఉన్నాయి. ఇదిగోండి బొమ్మలు కావాలంటే మేడం గారికి బొమ్మలు. వంశిక ఇదిగో ఆగట్లేదు అసలు, వెళ్ళిపోయింది అంతే. పద బొమ్మలు అనేసరికి అమ్మ స్పీడు. అదోండి ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఆ బుట్టలు అనమాట. అవేం అక్కర్లేదు, ఇవేం అక్కర్లేదు. జస్ట్ ఆయిల్ బాటిల్ తీసుకుని వెళ్తే చాలు, మీకు 10 రూపాయలు 20 రూపాయల్లో పని అయిపోద్ది. ఇది తీసుకున్నారంటే మీరు బుక్ అయిపోయినట్టే. చూసారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఏవి అలౌట్ చేయరు. మా మేడం గారి సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఏం తీసుకోవాలి, ఏం కొనాలి అర్థం కావట్లేదు. మేడం, ఓ వంశి మేడం, ఏం కొన్నామని? అదోండి మేడం గారు అన్నీ ఇష్టమైనవే ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. వంశిక మేడం ఏం కొన్నారు? ఏది బాగుందా, నచ్చిందా? క్యాబ్ డ్రైవర్ అయితే దిగ్గానే చెప్పేసాడు వాళ్ళకి, ఇది బయట వాళ్ళు కాదు మనోళ్ళే అని చెప్పేసి. అందుకే నా జోలికి రాలేదు, లేకపోతే మీకు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూపిద్దాను స్కామ్ ఎలా ఉంటుంది అనేది. అప్పుడు మీకు ఐడియా వద్దండి స్కామ్ ఎలా ఉంటుందో. దీని నుంచి శని సింగపూర్ వెళ్ళేదారిలో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చూపెట్టినా మీకు. వెనకాల చూసారా, చెరుకు రసం తాగుదని చెప్పి ఆగాం. చాలా డిఫరెంట్గా కనిపించింది ఇక్కడ. చెరుకు రసం మనలాగా మిషన్తో కాదనమాట, ఎద్దుతో చేస్తారు. ఇదిగోండి ఎద్దు ఇలా చుట్టూరు తిరుగుతుంది, అదని చూసారా, ఎద్దు ఇలా చుట్టూరు తిరుగుతుంది. ఆవిడ చెరుకు దాంట్లో పెడతారనమాట ఆ మధ్యలో. నేను చూపిస్తాను చూడండి, అది మన చెరుకు ఆవిడ దాంట్లో పెడుతున్నారు ఆ మధ్యలో. చెరుకు రసం అది కింద అలా పడుతుంది. ఇది ఎక్కడ చూడరు మీరు, మా మహారాష్ట్రలోనే చూస్తారనమాట ఇలాంటి డిఫరెంట్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. ఆల్రెడీ మా వంశిక మేడం గారు ఆల్రెడీ ఉయ్యాలు ఊగుతున్నారు. వంశిక ఎంత ప్యూర్గా ఉందంటే, చెరుకు రసం తాగాలంటే మా వైపే అనమాట. చాలా స్వీట్గా ఉంది, న్యాచురల్ జ్యూస్. ఇది మా వైపు న్యాచురల్ జ్యూస్, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. షిరిడి అయితే రీచ్ అయిపోయాం. రూమ్ దగ్గర నుంచి కొద్దిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ షిరిడి సాయిబాబా దర్శనంగా అయితే వెళ్తున్నాం అనమాట. టైం అయితే 7:40 అయితే అయిపోయింది. దర్శనం స్లాట్ బుక్ చేసుకోలేదు, ఏం లేదు, ప్లానింగ్తో అయితే ఏదీ లేదనమాట. మళ్ళీ నైట్ దర్శనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ వంశు ఓ మేడం హాయ్ సంగ్, హాయ్ సంగ్కి, హాయ్ సంగ్. టికెట్స్ అయితే బుకింగ్ ఏం లేదు. మళ్ళీ మేము ముంబై అయితే వెళ్ళాలన్నమాట నైట్కి. దానికి కూడా టికెట్స్ బుకింగ్, ఏ బస్కి వెళ్తామో ఏది క్లారిటీ లేదు. అసలు ప్లాన్ చేయకుండా ట్రిప్ అనమాట ఇది మొత్తం. ముందు దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నా బయటికి. దాని తర్వాత బస్సు 11-12 వరకు బస్సెస్ ఉన్నాయి ఇక్కడ ముంబైకి వెళ్ళడానికి. దర్శనం చేసుకుని ఏ టైం బయటకు వస్తాం దాని తగ్గట్టు టైమింగ్ బట్టి మేము టికెట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. ప్రైవేట్ బస్సెస్, లగ్జరీ బస్సెస్కి అయితే మనకి గేట్ నెంబర్ 1 బయటే మ్యాక్సిమం అన్నీ దొరికేస్తాయి. ఇప్పుడే ఎంక్వైరీలు అయితే అడిగాం. గేట్ నెంబర్ 6 అయితే పేడ్ దర్శనం అనమాట. పాస్ తీసుకోవాలి, పర్ హెడ్ 200 తీసుకుంటారు. అదే ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో దర్శనం అయిపోద్ది. అదే ఫ్రీ దర్శన్ గేట్ నెంబర్ 7 అదైతే ఈజీగా 1.5 to 2 hours ఈజీగా పడుతుంది అని చెప్పారు. ప్రతి బోర్డ్స్ మీద రాసున్న ఏ గేటు ఏదనేది. నంబర్ 6 పాస్ ఎంట్రీ, నంబర్ 7 ఫ్రీ దర్శన్. ఇదే గేట్ నెంబర్ 6. ఇక్కడ నుంచి ఫోన్స్, చెప్పల్స్, బ్యాగ్స్ ఏది నాట్ అలౌడ్.
లోపలికి వెళ్తేనే పాసెస్ కూడా లోపలే దొరుకుతాయి. మీరు ఒకవేళ ఆన్లైన్ పాసెస్ తీసుకోకపోతే అక్కడ గేట్ నెంబర్ 6 దగ్గరే ఇస్తారనమాట. మీరు ఈజీగా అక్కడ క్యారీ చేసుకోవచ్చు. కానీ బ్యాగ్స్, చెప్పల్స్, ఫోన్స్ అవన్నీ గేట్ నెంబర్ 1 దగ్గరే లాకర్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం మేము గేట్ 1 దగ్గరికి. గేట్ 1 కూడా పెద్ద దూరమే కాదు, దగ్గరే. ఇలా బయటకు వస్తే గేట్ నెంబర్ 6 నుంచి వస్తే అల్లక్కడికి కనిపిస్తుంది కదా, అదే గేట్ నెంబర్ 1. పెద్ద దూరం ఏం కాదు, మీకు లాకర్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఇవేమో చెప్పల్స్కి, అటువైపు ఫోన్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇటు కూడా ఫోన్స్ కూడా ఉన్నాయి. బ్యాగ్ అయితే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ చిన్నదైతే క్యారీ చేసుకోవడానికి పర్మిషన్ ఉందన్నమాట. కానీ దాంట్లో ఫోన్స్ అవన్నీ అలౌడ్ లేదు. ఫోన్స్ లాకర్లోనే పెట్టేసి వెళ్ళాలి లోపలికి. ఫోన్స్ అవన్నీ లాకర్లో పెట్టేసి ఇంకా మేము దర్శనంగా అయితే మూవ్ అయిపోతున్నాం. టైం అయితే లేదు అసలు మాకు. పాసెస్ కూడా తీసుకోలేదు కదా. గేట్ నెంబర్ 6లోనే పాస్ తీసుకొని దర్శనంగా అయితే లోపలికి వెళ్ళిపోతాం. సరే, నేను ఈ ఫోన్ అయితే లాకర్లో పెట్టేస్తున్నా. ఇంకా మిగతా విశేషాలు దర్శనం అయ్యి బయటకు వచ్చాక మాట్లాడుకుందాం మనం. ఇప్పుడే టిఫిన్ చేయడానికి ఒక హోటల్ దగ్గరికి అయితే ఆగాం. హోటల్ పేరు వచ్చేసి సాయి శుభం ఉడిపి. ఆ లెఫ్ట్ కార్నర్లో కనిపిస్తుంది కదా, అక్కడ జస్ట్ లగ్జరీ బస్ టికెట్స్ ఇస్తున్నారనమాట. నేను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మా వాళ్ళని టిఫిన్ చేయమని కూర్చోపెట్టాను. జస్ట్ 3 ప్లేట్ దోశ తిన్నాను. 610 రూపాయలు వేసాడు. మాకైతే దిమ్మ తిరిగిపోయింది. నాకైతే కాసేపు ఆర్గ్యూ చేశాను కానీ నాదే మిస్టేక్. నేను మెనూ కార్డ్ చూసుకోలేదన్నమాట. కంగారులో టిఫిన్ ఆర్డర్ చేశాను. వాడైతే మాకు ఇవే రేట్స్ అన్నాడు. మీరు ఎవరైనా షిరిడి వస్తే ఈ హోటల్ మాత్రం అస్సలు వెళ్ళొద్దు. వెయిటర్స్ కూడా చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేశారు నాతో. బాబా దర్శనం తీసుకుని అయితే బయటకు అయితే వస్తాం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా జరిగింది దర్శనం. క్రౌడ్ లేదు. చాలా అంటే చాలా హైగా జరిగింది. పావుగంట లైన్లో ఉన్నాం. ఒక్క 5 to 10 minutes బాబా ఎదురుగుండా నుంచి అలా చూస్తూ ఉన్నాం. అంత ఫ్రీగా జరిగిందనమాట దర్శనం. చాలా హ్యాపీ. ఆధార్ కార్డ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఆధార్ కార్డ్ కంపల్సరీ క్యారీ చేయండి మీరు. ఆధార్, పాన్, లైసెన్స్ ఏదైనా 3 ఏమున్నా పర్లేదు, కానీ కంపల్సరీ క్యారీ చేయండి ఆ పాస్ టికెట్ తీసుకోవాలంటే. సరే, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేను మీ విజయ్ వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగు మన ముంబై సిద్ధి వినాయక్ టెంపుల్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు ఆల్రెడీ బస్ బుకింగ్ అన్నీ అయిపోయినాయి. 10 o'clock బస్సు, 9:30 అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ సిద్ధి వినాయక్. మీరు నా వ్లాగ్ చూడాలంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. బెల్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.